శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన మండిపడ్డారు. చేతికందిన ధాన్యాన్ని కొనడంలో ప్రభుత్వం మీనామేషాలు లెక్కబెడుతుంటే ఆర్బీకేలు సొసైటీలను దళారులు ఆక్రమించి రైతులకు భారీ నష్టం కలిగిస్తున్నాయన్నారు. 75 కిలోల బస్తాకు 400 రూపాయల వరకు కోత విధించడం వల్ల ఎకరానికి 6 నుంచి 7 వేల నష్టం రైతులు ఎదుర్కొంటున్నారని తమ్మినేని పేర్కొన్నారు. మిల్లులకు ధాన్యం చేరవేయడాన్ని రైతులపైనే వదిలేసి రవాణా ఖర్చులు కూడా ఇవ్వకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. సొసైటీల్లో 17% తేమ నిర్వహించి మిల్లుల్లో 21% నమోదు చేసి ఒక్కో పాయింట్కు కిలో ధాన్యాన్ని తగ్గిస్తున్న మిల్ యజమానులను ప్రభుత్వం చూస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగం బయటపడాలంటే రైతులంతా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను పేర్కొంటున్నాను. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇంతకు ముందు ఉన్నాయి. నేను స్పీకర్ గట్టిగా పట్టుకున్నాను. ఆ సివిల్ సప్లైస్ వాళ్ళు వచ్చి నేను నాకు ఇది ఇస్తే బాగుంది అన్నారు. అప్పుడే సార్టిక్స్ మిషన్స్ పెట్టాను. సార్టిక్స్ పెట్టి మొత్తం అన్నీ కూడా వర్కౌట్ చేశాను. ఈ విధమైనటువంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటున్నాం. నేను ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత జిల్లా యంత్రాంగాన్ని ఆఫీసులకు తాళాలు వేసి ఇదే పరిస్థితి కొనసాగితే తాళాలు వేసి దాన్ని వదిలేస్తే బెటర్ ఏమో అని అంటున్నాను. మరి ఏమి చేయకపోతే ఈ ప్రభుత్వం దేనికి కలెక్టర్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, హ్యాస్ టు మానిటర్ ది సిచ్యువేషన్. జేసీ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళనేమీ చేయరు. దీన్ని ఖచ్చితంగా మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేస్తున్నారు వీళ్ళు? చేస్తే ఎందుకు ఇవన్నీ జరుగుతాయి?